హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కనకం ధాన్యలక్ష్మితో ఇలా అంటుంది. నా కూతురు పెళ్ళిని కళ్ళారా చూసి ఆ దృశ్యాన్ని మొత్తం నీ మనసులో ముద్రించుకొని అక్షంతలు వేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆ మూదన స్టెప్ అనామికలాగా నిందలు వేయకుండా అక్షంతలు వేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ధాన్యలక్ష్మికి కనకం ఒక కార్డు ఇస్తుంది. అమ్మ, ఈ ఇంట్లో నేను ఒకే కార్డు ఇవ్వాలనుకున్నాను, కాకపోతే కొన్ని సమస్యల కారణంగా 3 కార్డులు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇంకో కార్డు ఇంకొకరికి ఇస్తాను అని రుద్రాణి వద్దకు వెళ్ళి కార్డు ఇస్తుంది. మీలాంటి వారు, నీ మాటలు నమ్మి అనుమానించడం నేర్చుకున్న వారు అందరూ కలిసి మీరు అనుకున్న పెళ్ళి కొడుకు కాదు కాబట్టి అక్కడికి వచ్చి పెళ్ళి చెడగొట్టాలని ఆలోచించకుండా పెళ్ళిని చూసి అక్షంతలు వేసి రావాలని కోరుకుంటున్నాను అని రుద్రానికి చెప్తుంది. మీరు మా ఇంటి మీద కన్ను వేయకుండా, అలాగే మీ ఇంట్లో ఉన్న మా పిల్లల మీద కూడా కన్ను వేయకుండా ఇక నుంచైనా బుద్ధిగా ఉండాలని అనుకుంటున్నాను అనేసి రుద్రానికి కార్డు ఇస్తుంది. అలాగే స్వప్న దగ్గరికి వెళ్ళి, నేను ఎప్పుడు మీ ఆయనతో మాట్లాడలేదమ్మా, పెళ్ళైనప్పటి నుంచి నువ్వు మీ ఆయన్ని తీసుకొని అలాగే మీ అత్తగారిని కూడా తీసుకొని పెళ్ళికి రా అని చెప్తుంది. అలాగే అక్కడున్న పెద్దలకి, మీరు ఇంత పెద్ద కుటుంబాన్ని పోషిస్తున్నారమ్మా, మీరు ఇంత పెద్ద కుటుంబానికి మీరు ఒక వేరు లాంటి వారు, మీరు నా బిడ్డ పెళ్ళికి వస్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. నా బిడ్డ పెళ్ళికి వచ్చి మీరు ఆశీర్వదించండి. మీరు వస్తే నేను ఒక పార్వతీ పరమేశ్వరులా ఫీల్ అవుతాను. అంతకన్నా నాకు సంతోషం ఇంకా ఏమీ ఉండదు అనేసి అక్కడ ఆ పెద్ద మనుషులకు చెప్తుంది. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది. ఇప్పుడైనా నీ బిడ్డ పెళ్ళి సవ్యంగానే జరుగుతుందా, లేకపోతే మధ్యలో ఏమైనా ఆటంకాలు వచ్చి ఆగిపోతుందా? పెళ్ళి కొడుకు మారిపోడు కదా. ఒకవేళ పెళ్ళి కొడుకు తాను ఎటైనా వెళ్ళిపోతే ఇక ఎలాగూ నింద పడింది అనేసి కవి గారిని చేద్దామనేసి చేసే ప్లాన్లు ఏమైనా ఉన్నాయా అనేసి రుద్రాణి ముందే అలా అంటుంది. అప్పుడు రుద్రాణి అని కోపంగా పిలుస్తుంది కనకం. ఏంటి, నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని అంటుంది రుద్రాణి. అప్పుడు స్వప్న ఇలా అంటుంది. ఏమీ రుద్రాణి అని మాత్రం అనలేదు కదా, రుద్రాణి అని మాత్రమే అంది. నీకు ఇంకా ఇలాంటి ఆలోచనలు ముందే వస్తాయి కదా, నిన్నేం చేసినా తప్పే లేదు అని స్వప్న అంటుంది. కనకం రుద్రాణితో ఇలా అంటుంది. నేను చచ్చే వరకు కూడా నిన్ను మాత్రం రుద్రాణి గారు అని మాత్రం పిలవను, రుద్రాణి అనే పిలుస్తాను. నువ్వు ఈ ధాన్యలక్ష్మి అనామిక వేసే నిందలకు సమాధానం చెప్పడానికే వచ్చాను. ఇప్పుడు నువ్వేమో అన్నావు కదా, దానికి సమాధానం చెప్తాను అని కవి దగ్గరికి వెళ్ళి, మీరు గొప్పవారు, అలాగే సున్నిత మనస్కులు, మీరు కవి గారు, మీలాంటి వారు నా ఇంటి ముందుకి వస్తే కాళ్ళు కడిగి ఆహ్వానించాల్సింది పోయి మీ ముందే డోర్ వేశాను. నేను ఎందుకు చేశానో మీకు కూడా తెలుసు, దానికి రీజన్ ఎవరో కూడా మీకు తెలుసు. కాకపోతే నేను ఇప్పుడు మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మీరు నా బిడ్డ పెళ్ళికి రావద్దు. ఎందుకంటే అది కూడా మీకు తెలుసు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మిమ్మల్ని వద్దు అనే హక్కు నాకు లేదు, ఎందుకంటే మీరు తనకి స్నేహితులు. కానీ పెళ్ళి సవ్యంగా జరగాలంటే, ఇలాంటి రుద్రాణి వాళ్ళు నిందలు వేయకుండా ఉండాలంటే మీరు అక్కడికి రాకపోవడమే మంచిది కవి గారు అని చెప్తుంది కనకం కళ్యాణ్తో. రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య ఇలా అంటారు, మేము పెళ్ళికి వస్తాం, నువ్వేం బాధపడకు, నీకేం అవసరం ఉన్నా మాకు చెప్పు అని అపర్ణ కూడా ఇంటి వద్ద అప్పు ఏడ్చుకుంటూ ఉంటుంది. కనకం కృష్ణమూర్తి చూసి బాధపడతారు. తన పక్కన కూర్చొని, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలని బాధపడుతున్నావా నువ్వు? ఎన్ని డేస్ అమ్మా, నువ్వు వెళ్ళాక ఏ ఆడపిల్లైనా మారిపోతుంది. తర్వాత భర్తను ఒక్క మాట అంటే కూడా మా భర్తను నువ్వు అంటావా అనేసి రివర్స్ అవుతారు. వెళ్ళేటప్పుడు ఏ ఆడపిల్లైనా ఇలానే బాధపడుతుంది, కానీ వెళ్ళాక నీకు ప్రపంచం ఏర్పడుతుంది. నీకు పిల్లలు పుట్టాక ఇంకా మమ్మల్ని పూర్తిగా మర్చిపోతావు, నీ పిల్లలే ప్రపంచంగా మారిపోతారు అని కనకం కృష్ణమూర్తి తనకు ధైర్యం చెప్తూ ఉంటారు. నువ్వేం బాధపడకమ్మా, నీ లైఫ్ బాగుంటుంది అనేసి ఇద్దరు చెప్పి ఓదార్చుతారు అప్పుని. కనకం ఇలా అంటుంది. నువ్వు వెళ్ళి పడుకో అమ్మ, పొద్దున్నే మంగళ స్నానాలు ఉన్నాయి, మళ్ళీ పొద్దున్నే లేపుతున్నారా అనేసి అనొద్దు, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్తుంది కనకం.
రాజ్ కావ్యతో ఇలా అంటాడు, మీ మమ్మీకి ఏమన్నా బుద్ధి ఉందా? అలా నేనా మాట్లాడేది? ముఖం పట్టుకొని రావద్దు అని చెప్తుందా కళ్యాణ్ని? నా తమ్ముడు ఏం చేశాడు? మీకోసం ఎంత చేశాడు? అప్పు కోసం ఎంత చేశాడు? తనని అన్నిసార్లు సేవ్ చేశాడు. అలాంటి వాడికి రావద్దు అని ఎలా చెప్తుంది మీ మమ్మీ అని అంటాడు కావ్యతో. అప్పుడు కావ్య అంటుంది, మా మమ్మీ సంస్కారం కూడా మర్చిపోయి అలా రావద్దు అని ఎందుకు చెప్పిందో మీకు తెలీదా? అలా రావద్దు అని చెప్పకపోతే ఇలా రుద్ర అని ధాన్యలక్ష్మి అత్తయ్య లాంటి వాళ్ళు అక్కడ ఎన్ని నిందలు వేస్తారు. అలాంటి వాళ్ళు అక్కడ ఉంటే కవిగారు కూడా బాధపడతాడు కదా, అందుకే రావద్దు అని చెప్పింది. మీరెందుకు అలా అర్థం చేసుకుంటున్నారు అని అంటుంది కావ్య. అప్పుడు రాజు అస్సలు వినడు. అసలు నువ్వు అప్పు మనసును అర్థం చేసుకోవట్లేదు. ఒక ఇద్దరు ప్రేమికుల్ని నువ్వు విడదీస్తున్నావు. కూడా కళ్యాణ్ని ప్రేమిస్తుంది. అప్పు కళ్యాణ్ ఇద్దరి లైఫ్లు స్పాయిల్ అవుతున్నాయి. ఇలా ఇద్దరు పెళ్ళయ్యాక చాలా బాధపడాల్సిన అవసరం ఉంటుంది. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వు వాళ్ళ పెళ్ళిని ఆపాలని ఎందుకు ప్రయత్నించట్లేదు అని కావ్యను తిడుతూ ఉంటాడు రాజ్. అప్పు కళ్యాణ్ ఇద్దరు ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళు తర్వాత బాధపడతారు అనేసి చెప్తాడు రాజ్ కావ్యకి. కానీ కావ్య ఎంత చెప్పినా కూడా వినదు. నువ్వు ఇక్కడికి వస్తే అన్నిటి గురించి ఆలోచించి నేను ఇవన్నీ చేస్తున్నాను అని చెప్తుంది కావ్య. తను ఇక్కడికి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది కావ్య. మా ఇంటి మీద పడిన నింద కూడా ఈ పెళ్ళితో మొత్తం తీరిపోతుంది. నేను ఇప్పుడు కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేస్తే అందరూ అన్న నిందే నిజమవుతుంది అనేసి చెప్పినా కూడా రాజు వినడు. నువ్వేమైనా చేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాహుల్ రుద్రాని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రాహుల్ వాళ్ళ మమ్మీతో ఇలా అంటాడు, మమ్మీ నువ్వు గ్రేట్ మమ్మీ, నువ్వు ఎలా చేసి అప్పు పెళ్ళి భలే కళ్యాణ్తో జరగకుండా భలే ఆపించేసావు మమ్మీ అనేసి చెప్తూ ఉంటాడు. అన్నీ చేసిన కావ్యతోనే వేరే పెళ్ళి చేసేలా చేసావు అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, నువ్వు అలా అనుకోకు, కావ్య ఇవన్నీ నటిస్తుంది అనుకోవచ్చు కదా, కరెక్ట్ పెళ్ళి టైంకైనా ఆపచ్చు కదా అనేసి రాహుల్తో అంటుంది. అవును మమ్మీ నువ్వు కరెక్టే అంటుంది అనేసి అంటాడు రాహుల్. ఏ టైంలోనైనా ఏమైనా జరగచ్చు అనేసి అంటుంది రుద్రాని. కరెక్ట్ పెళ్ళి టైంలో అయినా కూడా కవి గారికి ఇచ్చి పెళ్ళైనా చేస్తుంది ఈ కవి గారిని. ఈ కళ్యాణ్ని కరెక్ట్ టైంకి మనం ఇక్కడ లేకుండా చెయ్యాలి, తనని ఎక్కడికైనా పంపించేయాలి అని అంటుంది రుద్రాని. అప్పుడు అలాంటి ఏం చేద్దాం మమ్మీ అనేసి అంటాడు రాహుల్. అప్పుడు నాకు ఒక స్కెచ్ ఉందిరా, నేను ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి ప్లాన్ షురూ చేస్తాను అనేసి చెప్తుంది రుద్రాని. ధాన్యలక్ష్మి బయట వాళ్ళ భర్తతో మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో. తన దగ్గరికి వెళ్ళి, నువ్వేమనుకుంటున్నావు? కావ్యని నమ్ముతున్నావా? కరెక్ట్ టైంకైనా కళ్యాణ్ ఇచ్చి పెళ్లి చేయదని ఏం గ్యారంటీ? కళ్యాణ్ని ఎక్కడికైనా పంపించేసేయ్ అనేసి చెప్తుంది రుద్రాని ధాన్యలక్ష్మితో. అప్పుడు ధాన్యలక్ష్మి కూడా అవును నిజమే అనేసి త్వరగా లోపలికి వెళ్తుంది. తనని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తానని చెప్పేసి లోపలికి వెళ్తుంది. తను లోపలికి వెళ్ళగానే కళ్యాణ్ అప్పు కార్డు చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పు కార్డు చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ధాన్యలక్ష్మి చూసి చాలా కోపంగా వెళ్ళి ఆ కార్డును తీసి చింపేస్తుంది. కళ్యాణ్ కోపం వచ్చి లాక్కుంటాడు. ఏంట్రా కార్డు చింపేస్తే అపశకునం అని చూస్తున్నావా? దానికేమైతే నాకేంటిరా, నా కొడుకు జీవితాన్ని నాశనం కావడానికి రీజనే కదా అది, దాని లైఫ్ ఏమైపోతే నాకేంటి? అయినా నువ్వు దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ హ్యాపీనెస్సే నాకు కావాలి, నిన్ను ఇలా చూసుకుంటూ నేను ఉండలేను, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలని అనుకుంటున్నాను అనేసి చెప్తుంది ధాన్యలక్ష్మి. నేను ఎటు వెళ్ళను అనేసి అంటాడు కళ్యాణ్. నువ్వు ఎటు వెళ్ళకపోవడం ఏంటి? నువ్వు కంపల్సరీ వెళ్ళాలి, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అనేసి చెప్తుంది ధాన్యలక్ష్మి. నా సంతోషం కోరుకునే దానివైతే అనామికతో కలిసి తను చెప్పిన మాటలని నమ్మి నన్ను ఆఫీస్కి పంపించావా? నాకు ఇష్టం లేని ప్లేస్లో కూర్చోబెట్టావా? నాకు ఇష్టం లేని పనులన్నీ చేస్తున్నావా అనేసి అంటాడు కళ్యాణ్. నువ్వు ఇక్కడే ఉండి ఇవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటావారా? నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అనేసి బెంగళూరులో ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 1 వీక్ అయినా ఉండిరా అని చెప్తుంది. అన్నీ మర్చిపోయాక రమ్మని చెప్తుంది. కానీ దానికి కవి గారు ఒప్పుకోరు. ఇవన్నీ బయట నిల్చొని రుద్రాన్ని చూస్తూనే ఉంటుంది. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. కళ్యాణ మండపానికి దుగ్గిరాల కుటుంబం వస్తుంది. అప్పు మాత్రం రూమ్లో మొబైల్ పట్టుకొని కళ్యాణ్ ఫొటోస్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇదంతా అటుగా వచ్చిన స్వప్న చూస్తుంది. అప్పు దగ్గరికి వెళ్ళి, నీ మనసులో ఇంకా కళ్యాణ్ ఉన్నాడా? నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావా అనేసి అడుగుతుంది. స్వప్న బయటికి వచ్చి కళ్యాణ్కి కాల్ చేసి
నువ్వు అప్పుని ఫ్రెండ్గానే చూస్తున్నావా? నువ్వు ఇంకా లేదా అప్పుని ప్రేమిస్తున్నావా? నాకెందుకో అప్పు తప్పు చేస్తుంది అనిపిస్తుంది. మనసులో నిన్ను పెట్టుకొని పెళ్ళికి సిద్ధమైంది అని అనిపిస్తుంది అనేసి చెప్తుంది స్వప్న కళ్యాణ్కి. రాజ్ అవన్నీ వింటూనే ఈ కావ్యను వీళ్ళని నమ్ముకుంటే పని కాదు. నేనే ఎలాగైనా అప్పుని కళ్యాణ్ని కలపాలి అని అనుకుంటాడు రాజ్. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.